రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. అలాంటి రష్మిక తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా రమ్య సుపరిచితురాలే. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచారు రమ్య. మహిళలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో వారిపైన ట్రోలింగ్ ఆపాలని కోరారు. సినిమా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా మనందరం ఐక్యం కావాలని నటి రమ్య చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో రష్మిక మందన ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యారని, అయినప్పటికీ ఆమె చాలా హుందాగా వ్యవహరించారని అన్నారు. ఓ స్టేజ్ పైన తన నేటివ్ ప్లేస్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ అని చెప్పినందుకు ఆమె పైన పట్టుబట్టి ట్రోల్ చేశారని, ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రోల్ చేసేవారు మహిళలు ఎదుర్కొనే మానసిక క్షోభను కూడా అర్థం చేసుకోవాలని, ఇకపైన రష్మికపై ట్రోలింగ్ ఆపాలని రమ్య రిక్వెస్ట్ చేశారు. రష్మిక చావా ప్రమోషన్స్ లో భాగంగా తన సొంతూరు హైదరాబాద్ అని పొరపాటున చెప్పింది. ఈ సంఘటన తర్వాత కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఇన్విటేషన్ పంపగా రష్మిక పెద్దగా పట్టించుకోలేదని ఇటీవలే కాంగ్రెస్ నేత రష్మిక పైన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రష్మిక కన్నడ సినీ పరిశ్రమని పక్కన పెడుతోందని పుకార్లు వినిపించాయి. దీంతో కొందరు కన్నడ ఫ్యాన్స్ రష్మికని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ రష్మిక మాత్రం ఈ ట్రోలింగ్ పైన చాలా కూల్ గా స్పందించారు. రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. ఇక రష్మిక విషయానికి వస్తే వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చావాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రష్మిక.